న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. సన్న బియ్యం పంపిణీ సాఫీగా జరగాలి. రేషన్ షాప్ లో బియ్యం పంపిణీ చేసిన కలెక్టర్. దర్పల్లిలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. 12 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజలు. భిన్నత్వం ఏకత్వం కలిగిన ప్రాంతం. హనుమాన్ మాలధారణ స్వాములకు భిక్ష ఏర్పాటు చేసిన మైనార్టీలు. నూతన మండలాల్లో కార్యాలయాల నిర్మాణం. ఆలూరులో ఎంపీడీఓ భవనాన్ని ప్రారంభించిన ఆర్మూరు శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి. సర్దార్ సర్వాయి పాపన్న సేవలు మరువలేనివి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన పలు పార్టీల నాయకులు, అధికారులు, కుల సంఘాల నేతలు. జిల్లాలో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ లో గల 21వ నెంబర్ రేషన్ షాప్ ను కలెక్టర్ బుధవారం సందర్శించి లబ్ధిదారులకు స్వయంగా సన్నబియ్యం పంపిణీ చేశారు. రేషన్ దుకాణానికి కేటాయించబడిన సన్నబియ్యం నాణ్యతను పరిశీలించిన కలెక్టర్ కోటాకు అనుగుణంగా బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. స్టాక్ రిజిస్టర్ ను తనిఖీ చేసి దానికి అనుగుణంగా బియ్యం స్టాక్ ఉందా అని పరిశీలించారు. బయోమెట్రిక్ ద్వారా రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్న విధానాన్ని గమనించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తన వెంట ఉన్న అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాలలో సన్న బియ్యం నిల్వలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. ఏ ఒక్క దుకాణంలోనూ సన్న బియ్యం నిల్వలు లేవు అనే ఫిర్యాదులు రాకూడదని అన్నారు. జిల్లాలో రేషన్ కార్డులు కలిగిన 4,02,154 కుటుంబాలలోని 13,10,012 మంది సభ్యులకు ప్రతి నెల 8,248.76 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మంగళవారం నుండి సన్నబియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని, బుధవారం మధ్యాహ్నం నాటికి 3,183.95 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ పూర్తయిందని, మొత్తం కోటాలో 38% పంపిణీ జరిగిందని కలెక్టర్ వివరించారు. కాగా జాప్యానికి తావు లేకుండా సకాలంలో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ జరిగేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, సహాయ అధికారి రవి రాథోడ్, రేషన్ డీలర్ హిమబిందు, రేషన్ డీలర్ల సంఘం జిల్లా కార్యదర్శి పార్థసారథి, నగర కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సంయుక్త కార్యదర్శి వికీ యాదవ్ తదితరులు ఉన్నారు. దర్పల్లి మండలంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి 12 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు తాను ఎళ్లవేళలా అందుబాటులో ఉంటానని, ఏ సమస్య ఎదురైనా తనను సంప్రదించాలని ఆయన అభ్యర్థించారు. దర్పల్లి మండలం రామడుగు, కేసారం, మైలారం, చల్లగర్గ, దనంబండతండ, దుబ్బాక, రేకులపల్లి గ్రామాలలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఆయా గ్రామాల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆయా గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. సుమారు 12 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధిని కేవలం 15 నెలల్లోనే చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. రైతులకు మద్దతు ధర, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, సన్నాలకు 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డు కలిగి ఉన్న పేద ప్రజలకు ఉచితంగా నాణ్యమైన సన్నబియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ తదితర పథకాలతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమ కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న ప్రజాప్రభుత్వానికి ఎళ్లవేళలా అండగా నిలవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, జిల్లా అధికార ప్రతినిధి చెలిమిల నర్సయ్య, సొసైటీ చైర్మన్ వెంకయ్య గారి జనార్దన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగిచ నాయక్, ఆయా గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు గాదారి పోతన్న, సుదర్శన్, కాంగ్రెస్ నాయకులు చెలిమల శ్రీనివాస్, దొర్ల సంతోష్ రెడ్డి, పుప్పాల సుభాష్, ప్రతాప్ గౌడ్, సతీష్ గౌడ్, సాయి, వీడీసీ చైర్మన్ వినోద్, వీడీసీ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, నర్సాగౌడ్, గోపిగౌడ్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది ఎడపల్లి మండలం జానకంపేట గ్రామం. ఆ గ్రామంలో కుల మతాలకు తావులేదని నిరూపిస్తున్నారు ఆ గ్రామ ప్రజలు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో బుధవారం హనుమాన్ దీక్ష మాలధారణ స్వాములకు గ్రామానికి చెందిన మైనార్టీ సోదరులు అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ గ్రామంలో కులాలకు మతాలకు ఎలాంటి చోటు లేదని నిరూపించారు. గ్రామానికి చెందిన మస్జిద్ కమిటీ సదర్ అంజద్ అలీ తన సొంత ఖర్చుతో గ్రామంలో గల హనుమాన్ స్వాములకు భిక్షను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ గ్రామంలో కుల మతాలకు ఎలాంటి చోటు లేదని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో అన్ని పండుగలను కలిసికట్టుగా జరుపుకుంటామని అన్నారు. కొందరు వ్యక్తులు తమ స్వార్థం కొరకు ప్రజలను విభజిస్తూ పాలిస్తున్నారని, అలాంటి వారికి తమ గ్రామంలో ఎలాంటి చోటు లేదని అన్నారు. తమ గ్రామ ప్రజలు సోదర భావంతో మెదులతో అన్ని పండుగలను కలిసికట్టుగా సుఖ సంతోషాలతో జరుపుకుంటారని అన్నారు. అనంతరం హనుమాన్ స్వాములు భిక్ష ఏర్పాటు చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని మస్జిద్ సదర్ అంజద్ అలీని ఘనంగా సన్మానించారు. తమ గ్రామంలో ఎలాంటి కుల మతాలకు తావులేదని అంజద్ అలీ మరోమారు నిరూపించారని హనుమాన్ స్వాములు పేర్కొన్నారు. ఇవాళ ఎడపల్లి మండల్ జానకంపేట గ్రామంలో మా సాములకు అందరికీ ఇలా భిక్ష పెట్టడం జరుగుతున్నది. మా దేవుడి దయాన సాములకు అందరికీ నా పూర్వక ధన్యవాదాలు. నేను మస్జిద్ కమిటీ సదర్ మాట్లాడుతున్నా. మా సాములు కొండగట్టుకు మంచిగా పోయి రావాలని దేవుడి నుంచి కోరుతున్నాను. స్వాములందరికీ జై హనుమాన్. జానకంపేట గ్రామంలో అంజద్ మామ వినాయక చవితికి అయితేనేమి, ఈ హనుమాన్ స్వాములకు భిక్షనైతేనేమి, కుల మతాలకు అతీతంగా ఇక్కడ మా జానకంపేటలో ఉన్న ఒక మంచి ఇదే అది. అంటే మేము ముస్లిమ్స్లకు మేము కూడా ఇఫ్తార్ విందు అవి ఏర్పాటు చేస్తాము. వాళ్ళు కూడా మాకు ఏది ఉన్నా కానీ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాము. ఎప్పటికి కూడా ఇలాగే ఎటువంటి వివక్ష లేకుండా కలిసిమెలిసి ఉంటామని చెప్పేసి, అలాగే మా జానకంపేట హనుమాన్ దీక్షా సమితి నుంచి అంజద్ మామకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నూతన మండలాల ఏర్పాటుతో ఆర్మూర్ పరిధిలోని ఆలూరు నూతన మండలంగా ఏర్పడింది. మండల అభివృద్ధి కార్యాలయాన్ని నిర్మించారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఆలూరు మండల కేంద్రంలో నూతన ఎంపీడీఓ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నూతన ఎంపీడీఓగా గంగాధర్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు తమ వంతుగా అన్ని రకాల సేవలు అందిస్తామని తెలిపారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 17వ శతాబ్దానికి చెందిన తెలంగాణ వీరుడు. బానిసత్వాన్ని పారద్రోలి ప్రజలకు స్వతంత్ర పాలనను అందించేందుకు ఉద్యమించిన నాయకుడు. ఆయన వర్ధంతి సందర్భంగా విగ్రహాల పార్క్ లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. పాపన్న గౌడ్ మొట్టమొదటి బహుజన వీరుడు, బహుజన చక్రవర్తి, బహుజన నాయకుడు. సర్వాయి పాపన్న గౌడ్ 1650 ఆగస్టు 18న వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషాపూర్ గ్రామంలో జన్మించారు. తెలంగాణలో మొఘలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నారు. తెలంగాణలో రాజ్యాధికారాన్ని దక్కించుకున్న తొలి కళ్ళుగీత కార్మికుడు. పాపన్న గౌడ్ గెరిల్లా యుద్ధతంత్రంలో ఆరితేరినవాడు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని నగరంలోని విగ్రహాల పార్క్ లోని ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు, తెలంగాణ గీతా కార్మికుల సంఘం సభ్యులు పెద్ది వెంకట్రాములు పాల్గొని నివాళులు అర్పించారు. అలాగే కాంగ్రెస్ నాయకులు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నరాల రత్నాకర్, నూడా చైర్మన్ కేశవేణు పాల్గొన్నారు. పాపన్న గౌడ్ విశిష్టతను వివరించారు. వెనుకబడిన తరగతుల ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ అధికారిని స్రవంతి పాల్గొని నివాళి అర్పించారు. ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల అధినేత మారయ్య గౌడ్ దంపతులు సైతం పాల్గొన్నారు. అక్కడే నిర్మించిన గౌడ కులస్తుల ఆరాధ్య దైవం రేణుకైలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. పలు ప్రజా సంఘాలు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ గారి 315వ జన్మదినం సందర్భంగా, వర్ధంతి సందర్భంగా ఆయనకు మేమందరం నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి గౌడ సంఘ పెద్దలు, గౌడ కులస్తులతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు గౌరవంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఆయన బడుగు బలహీన వర్గాల కొరకు ఆ రోజు పోరాడినటువంటి స్ఫూర్తితో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు రిజర్వేషన్ రూపంలో కానీ, బలహీన వర్గాలకు రేపు రాజకీయాల్లో కానీ, అదేవిధంగా సాంఘికంలో కానీ, లేకుంటే ముఖ్యంగా వాళ్ళ అభివృద్ధి కొరకు కానీ చేస్తున్నటువంటి కృషిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానంతో బీసీలకు ఏదైతే రిజర్వేషన్ చేశారో, ఈరోజు మా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, బలహీన వర్గాల నాయకుడు, గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ, రేపు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది. అదేవిధంగా మనం సర్దార్ సర్వాయి పాపన్న గారి
వారి యొక్క న్యాయమైనటువంటి హక్కుల కొరకు ఏదైతే పోరాటం చేశాడో ఆయన స్ఫూర్తితో మేమంతా పోరాటం చేస్తూ ఆ హక్కులు సాధించడానికి వారితో పూర్తిగా సహకరిస్తాం. వారికి మరి ఒకసారి హృదయపూర్వకంగా మేమందరం ఇక్కడ శ్రద్ధాంజలి ఘటిస్తూ భగవంతుడు ఆయనను ఏదైతే శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 315వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నియామవరం నగరంలోని ఇక్కడ ఆయన విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నియామవరం నగర కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. దాంతో పాటు సోదరులందరూ ఇక్కడ పాల్గొన్నారు. సర్వాయి పాపన్న గారు మొఘలులపై అవిశ్రాంతంగా పోరాడి బహుజన కులాల కోసం ఆయన వీరోచితంగా పోరాడి గోల్కొండ కోటను కూడా స్వాధీనపరుచుకొని 7 నెలల పాటు గోల్కొండ కోటను పరిపాలించి అన్ని రకాలమైన బీసీ బహుజనుల కోసం ఆయన గలమెత్తి బహుజనుల కోసం కృషి కోసం ఉన్నతి కోసం ఆయన పాటుపడుతూ ఆయన బహుజనుల ఆరాధ్య దైవంగా ఈరోజు కీర్తించబడుతున్నారు. అటువంటి సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆత్మశాంతి కలగాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ వేల్పూర్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ దుకాణాల ద్వారా ఉచిత సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది. ఈ పథకం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నూతన ప్రోత్సాహంతో ప్రజా జీవితాన్ని మెరుగుపరచాలని ప్రజాపాలన రీత్యా ప్రజల కోరిక ప్రభుత్వ హామీ మేరకు సన్నబియ్యం పౌర సరుకుల శాఖ రేషన్ షాప్ ద్వారా ఉచిత పంపిణీ చేయడం జరిగింది. వేల్పూర్ మండల కేంద్రంలో ఉచిత బియ్యం పంపిణీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు రుబేన్ మాట్లాడుతూ కాంగ్రెస్ హామీల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ చేయడం సంతోషదాయకమని వ్యక్తం చేశారు. అదేవిధంగా దొడ్డు బియ్యం ఇబ్బందికరంగా ఉండేదని అన్నారు. ఈ సందర్భంగా మరొక లబ్ధిదారుడు రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రతి నెలా సన్నబియ్యం పంపిణీ చేసే విధానము అమలు చేయాలని కోరారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది చాలా మంచి ఉద్దేశం. ఇది సన్న బియ్యం కానీ ఇదే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నారు పబ్లిక్ అంతా. ఒకసారి మానకుండా నెలకు ఇదే కంటిన్యూ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి పేదల ఆదుకున్నట్లుంటుంది. చాలా మంచి ఉద్దేశము. ఇది కంటిన్యూ కొనసాగాలని అందరూ కోరుకుంటున్నారు. దీన్ని ఇట్లాగే నడిస్తే కూడా అందరూ బాగుపడతారు కూడా. పేదలు ధనికులు అన్న భేదం లేకుండా అందరికీ ఒకే రకమైన బియ్యాన్ని అందించాలన్న ఉద్దేశంతో సన్న బియ్యం పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని మల్లారం గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది. దారిద్ర్య రేఖకు దిగువనున్న ప్రజలకు రేషన్ షాప్స్ ద్వారా సన్న రకం బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది పండుగ నుండి ప్రారంభించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్లారం గ్రామంలో సన్న బియ్యం పంపిణీలో శాసనసభ్యులు భూపతిరెడ్డి పాల్గొని లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుందని పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వాటిని ప్రజలకు అందజేయడం జరుగుతుందన్నారు. సన్న రకం పండించేందుకు గాను 500 బోనస్ ప్రకటిస్తూ అందరినీ ఒకే మాదిరి చూడాలన్న ఉద్దేశంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఎమ్మెల్యేతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్ పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మొన్న ఉగాది నాడు, ఉగాది అంటే తెలుగు ప్రజలకు ఒక పండుగ, కొత్త సంవత్సరం రోజున సూర్యాపేటలో మా ముఖ్యమంత్రి గారు సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవాళ ఏప్రిల్ 1 రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపులలో మనం ఇలా అన్ని గ్రామాల్లో సన్నబియ్యాన్ని పంపిణీ స్టార్ట్ చేశాం. మరి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మరి మల్లార గ్రామంలో ఎంచుకోవడం జరిగింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి పేదవానికి రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవానికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇవ్వబడతా ఉంది. దాని ముఖ్య ఉద్దేశము పేదవారు కూడా మరి సన్నబియ్యం తినాలి, కడుపు నిండా 3 పూటలు అన్నం తినాలి, అది కూడా నాణ్యమైన భోజనం చేయాలి. మరి పేదవాళ్ళ ఆరోగ్యము, పేదవాళ్ళ ఒక సంక్షేమమే ముఖ్యమైన ఉద్దేశంతో ఈరోజు ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చెప్పి 3000 కోట్లు అడిషనల్గా ఖర్చు పెట్టినా కానీ ఖర్చు అయినా పర్వాలేదని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చి మరి సన్నవడ్లను పండించడానికి రైతులను ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళ మనమే గవర్నమెంటే సివిల్ సప్లై కొని వాళ్ళ మరి ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి అంశం. ఇది ఈ గతంలో
ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో 29 ఉన్న రాష్ట్రాలు కూడా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ రాష్ట్రాలు కూడా ఎక్కడ కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతలేదు. ఒక యూనిక్ స్కీమ్ మా ముఖ్యమంత్రి గారు చాలా పేదల ఆత్మ గౌరవాన్ని నిలిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వమని పలువురు నాయకులు వ్యాఖ్యానించారు. ఉగాది పర్వదినాన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎడపల్లి మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ప్రారంభించారు. ఎడపల్లి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జాన్కంపేట్, నెహ్రూ నగర్ గ్రామాలలో నిర్వహించిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నెహ్రూ నగర్ మాజీ సర్పంచ్ అమనుల్లా షరీఫ్, సలీం, మాజీ ఎంపీటీసీ అయ్యూబ్ ఖాన్, నాయకులు ఖాజా, ఫెరోజ్, సలీంలు గ్రామ ప్రజలతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతిని కాంక్షిస్తూ తమ ప్రభుత్వం ప్రారంభించిన సన్నబియ్యం కార్యక్రమం పేదల కడుపున నింపుతుందని అన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఎన్నడూ కూడా పేదల ఆకలిని దృష్టిలో ఉంచుకొని పథకాలను రూపొందించిన దాఖలాలు లేవని అన్నారు. నెహ్రూ నగర్ గ్రామ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటారని అన్నారు. జమ్లం గ్రామంలో గ్రామ మహిళలు సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాన్కంపేట్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామాధ్యక్షుడు కిషోర్, నాయకులు రాధాకిషన్ గౌడ్, జాహిర్, తాహెర్, ఎంబ మోహన్, జింకలింగం, ఆకారం సాయిలు గ్రామ ప్రజలతో కలిసి పాలాభిషేకం నిర్వహించి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తమ చేతును అందించేందుకే ఇలాంటి బృహత్తర పథకాలను ప్రభుత్వం ప్రారంభిస్తుందని అన్నారు. మున్ముందు మరెన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు పరుస్తుందని అన్నారు. అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు బోధన్ కాన్స్టిట్యున్సీలోని ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో ఏదైతే ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పేసి కార్యక్రమం పెట్టాలనుకున్నదో ఈరోజు దానిలో భాగంగానే జాన్కంపేట్ గ్రామంలో ఇక్కడ మా రేషన్ షాప్ దగ్గర సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మా జాన్కంపేట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. దీనికి మా ప్రభుత్వం, మా సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి, మరియు బట్టి విక్రమార్క గారికి, మరియు మా మినిస్టర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరి మా కాబోయే మా మినిస్టర్ సుదర్శన్ రెడ్డి గారికి మేము ఇక్కడ మా జాన్కంపేట్ ప్రజానికాని తరపు నుంచి, మా జాన్కంపేట్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఫ్రీగా బియ్యం పంపిణీ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. आज का खुसूसी प्रोग्राम जो लगाया गया तेलंगाना गवर्नमेंट की तरफ से, और ये खुशी की बात यह है कि बारीक चावल का आगाज़ किया गया आज, और मैं इसी सिलसिले में मेरे गांव के तरफ से सीएम रेवंत रेड्डी साहब को, हमारे एमएलए सुदर्शन रेड्डी साहब को शुक्रिया कहता हूँ, हमारे गांव के तरफ से, हमारे लीडर की तरफ से। सर 10 साल बीआरएस गवर्नमेंट रही, मगर सिर्फ मोटा चावल दिया गया। वो मोटा चावल सिर्फ खाने गरीबा मगर रिसाइकिल होता गया। सीएम साहब वो देख के करे कि करना क्या है, गरीब आवाम खाना है, तो इसके लिए बारीक चावल दिए तो अच्छा रहता बोल के। हालांकि गवर्नमेंट के ऊपर 2800 करोड़ रुपए बाहर गिर रहा तो भी नहीं, मेरी आवाम है गरीब बारीक चावल खाना बोल के आज चालू करा गया। परसों 30 तारीख के दिन सीएम साहब चालू करे हुजूराबाद में। मैं बार बार ये कहना चाहता हूँ, 10 साल गवर्नमेंट में, बीआरएस गवर्नमेंट में कुछ नहीं हुआ। आज जो 15 महीने में हर डेवलपमेंट काम हो रहे, मोरियाँ हुए तो क्या, सीसी रोड्स हुए तो क्या, और एक यूथ के लिए लोन्स के लिए राजीव विकास लगाया गया। वो 4 तारीख था डेट, फिर उसको एक्सटेंड किया गया 14 तारीख तक। मैं यूथ से ये कहना चाहता हूँ, आप जो भी है वो अप्लाई कीजिए, फिर लाख रुपए का लोन हो, 50,000 का हो, आप लोग यूज़ कर लीजिए। और मैं ये कहते हुए मेरे तहे दिल से शुक्रिया कहता हूँ हमारे एमएलए साहब को, सुदर्शन रेड्डी साहब को, और सीएम साहब को, हमारे साथी वार्ड मेंबर्स को, सबको मैं शुक्रिया कहते हुए గ్రామస్తులంతా ఏకమయ్యారు. వారికి తోచిన విధంగా డబ్బులు పోగు చేసి ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. 2022 సంవత్సరంలో పనులు మొదలుపెట్టి చకచకా జరిపారు.
ఆలయం కోదండరాముని విగ్రహ ప్రతిష్టకు సన్నాహాలు చేస్తున్నారు. నందిపేట్ మండల కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో దాదాపు ₹1 కోటి అంచనా వ్యయంతో 2022లో భూమి పూజ చేసుకుని ఆలయ నిర్మాణం చేపట్టారు. కాలనీ వాసులు, గ్రామ ప్రజలు, రామభక్తులంతా కలిసి ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ నిత్యం శ్రమిస్తూ ఆధ్యాత్మిక బంధువులందరినీ ఏకాకృతం చేస్తూ ధన, వస్తు రూపకంగా భక్తుల నుండి విరాళాలను పొందుపరుస్తూ ఎంతో సుందరమైన విశాలమైన రామాలయాన్ని నిర్మించుకున్నారు. 3 ఏళ్ల కష్టఫలంతో నిర్మించుకున్న ఈ ఆలయ ప్రారంభోత్సవం జరపడానికి మంగళవారం శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో ఆ దివ్య మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ సందర్భంగా రాములు మహారాజ్ మాట్లాడుతూ మండల కేంద్ర శ్రీ రామనగర్ కాలనీలో అందమైన రామాలయాన్ని నిర్మించుకునేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కోదండ రాముడు పూజలు అందుకునే సమయం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని, ఇన్ని రోజుల కష్టంతో అపురూపమైన ఆలయం నిర్మాణం అయిందని, ఈ ఆలయానికి వితరణ చేసిన దాతలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కేదారేశ్వర ఆలయ కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మే 14, 15, 16వ తేదీలలో రామాలయ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని, ఆర్మూర్ గోపి శర్మ ఆధ్వర్యంలో హంపి పీఠాధిపతి కరకమలములచే వేద పండితుల మంత్రోత్సవాల నడుమ ప్రత్యేక యాగాలతో మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని, ప్రతి హైందవ సోదరులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని ధన్యులు కావాలని పిలుపునిచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు మందసాయన్న, కండక్టర్ నారాయణ, మేర నర్సయ్య, పెయింటర్ రాజు, సాగర్, సీతారాం, బాసన శ్రీను, గోవింద్, సుర్కుకుట్ల దయానంద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భగవంతుడి యొక్క కృపా కటాక్షంతో మన యొక్క నందిపేట ప్రాంతంలో, మన నందిపేటలో రామ మందిరం నూతనంగా నిర్మాణం చేసే యొక్క రామ మందిరం యొక్క కార్యక్రమాల వివరాలు, ఈశ్వరుడి యొక్క ఆశీర్వాదంతో మన యొక్క మే 14, 15, 16 3 రోజుల కార్యక్రమంకు మనము హంపి స్వామి యొక్క కార్యక్రమాలతో మరి ఆర్మూర్ యొక్క గోపి శర్మ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అందరం కూడా కమిటీ వాళ్ళని నిర్ణయం చేసి ఆలోచన ప్రకారంగా నిర్ణయం చేసినాం. కాబట్టి ఈ 3 రోజుల కార్యక్రమంకు భగవంతుడి కృపా కటాక్షంతో అందరూ కూడా మనస వాచ తన్మనిగా అందరు వచ్చి ఎవరివంతి సాయం వారు చేస్తూ, ఎవరంతు సేవ వారు చేస్తూ మళ్ళీ మనకు అవకాశం రాదు. కాబట్టి ఆ 3 రోజుల కార్యక్రమంలో తన్మనిగా ఉండి మరి మన శ్రీరామచంద్రుడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేయడం మనందరం కమిటీ వాళ్ళందరూ కూడా మనందరం కూడా నిర్ణయం చేసుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంకి వచ్చే మహాత్ములందరూ కూడా మన వేద పండితులతో సహా, మహాత్ములతో సహా ఇది అపూర్ణంగా విజయవంతం చేయాలని. బేంగల్ పట్టణానికి చెందిన కంకణాల రాజేశ్వర్ కు ఉగాది పురస్కారం దక్కింది. యుగ యుగాల ఉగాది కవిత శీర్షికన ఆయన కవితను పఠించి సభికులను అలరించారు. బోర్గంపి గ్రామ శివార్లోని శ్రీ లక్ష్మీ గణపతి మహాలయంలో మంగళవారం రాత్రి ఆధ్యాత్మిక కవి సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు భీమ్గల్ పట్టణానికి చెందిన ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ కవి సమ్మేళనంలో పాల్గొని యుగ యుగాల ఉగాది కవిత శీర్షికన కవితను పఠించి సభికులను అలరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి పార్షి అశోక్ కంకణాల రాజేశ్వర్ కు శాలువ కప్పి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ టి అరుణ్ కుమార్ శర్మ, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ కాసర్ల నరేష్ రావు, చింతల శ్రీనివాస్ గుప్తా, ప్రముఖ కవులు డాక్టర్ బాలశ్రీ మల్లేష్, కెవి రమణాచారి, పాత్రికేయ కవులు బట్టు శ్రీధర్ రాజు, జనగామ చంద్రశేఖర్ శర్మ, తొగర్ల సురేష్, చిలుక అరుంధతి, ఇప్పకాయల సుదర్శన్, రివర్స్ గేర్ నవీన్, పురం సుధాంష్, 50 మంది కవులు కవయిత్రులు పాల్గొన్నారు. ప్రతి ఏటా సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థలు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ వేదికలపై ఉగాది కవి సమ్మేళనాన్ని నిర్వహించడం ఒక రివాజుగా వస్తున్నటువంటి విషయమే. ఈ శుభ సందర్భంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకల్ని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సామీప్యాన గల బోర్గంలో శ్రీ లక్ష్మీ మహా గణపతి ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి ఉగాది కవి సమ్మేళనంలో దాదాపు 50 మంది కవులు కవయిత్రులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణానికి చెందిన కంకణాల రాజేశ్వరను నేను యుగ యుగాల యుగాది అనే కవితా శీర్షికన ఉగాది కవితా పఠనం చేయడం జరిగింది. ఈ యొక్క శుభ సందర్భంగా ఆ కవితకు
దాదాపు అందరూ కూడా తన్మయత్వం చెందడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ పార్షి అశోక్ గారు విచ్చేసి కవులందరినీ కూడా సన్మానించడం జరిగింది. అంతేకాకుండా ఇట్లాంటి తెలుగువారి పండుగల్ని ఎంతో ప్రోత్సహించడానికి సంస్థలు ముందుకు రావాలనేటువంటి సూచన కూడా చేయడం జరిగింది. మహాలక్ష్మి గణపతి ఆలయంలో ఈ ఉగాది వేడుకల్ని నిర్వహించడానికి దాదాపు జిల్లాలోని లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కవులకు, కవయిత్రులకు, బాల కవులకు కూడా చక్కటి సమాచారాన్ని అందజేసి ఒక చక్కటి వేదికను కల్పించినటువంటి ఆలయ అభివృద్ధి వ్యవస్థాపక కమిటీ చైర్మన్ శ్రీ టి అరుణ్ కుమార్ శర్మ గారి అధ్యక్షతన శ్రీ డాక్టర్ కాసర్ల నరేష్ రావు, శ్రీ చిత్తల శ్రీనివాస్ గుప్తా గారుల నిర్వహణలో దాదాపు 50 మంది కవులు, కవయిత్రులు పాల్గొని ఉగాది కవికోకిలల ధూమ్ధాం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ శుభ సందర్భంగా నన్ను కూడా సన్మానించడం చాలా. నవీపేట్ మండలం నాగేపూర్ కోస్లీ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిళా సంఘం అధ్యక్షురాలు ఉషారాణి, ఏపీఎం భూమేష్ గౌడ్లు పాల్గొన్నారు. నవీపేట్ మండలంలోని నాగేపూర్ కోస్లీ గ్రామాలలో ఐకేపీ డ్వాక్రా సంఘాల ద్వారా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ మహిళా అధ్యక్షురాలు ఉషారాణి, ఏపీఎం భూమేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోస్లీ ఆదర్శ గ్రామ సంఘం, నాగేపూర్ గ్రామ సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ గ్రేడ్ రకానికి 2320 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2300 క్వింటాలకు ధర ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. సన్న రకాలకు క్వింటాల్కి 500 రూపాయలు, రైతులకు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు దళారుల వద్దకు వెళ్లకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలో అమ్ముకోవాలని రైతులకు సూచించారు. డ్వాక్రా సంఘాల మహిళలతో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారు అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మహిళలకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ వినోద్, లక్ష్మి, సరిత, డ్వాక్రా సంఘాల మహిళలు, రైతులు పాల్గొన్నారు. ఆదర్శ గ్రామ సంఘం ఆధ్వర్యంలో ఈ రబీ సీజన్ సంబంధించి ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నటువంటి పెద్దలు, రైతులందరికీ నమస్సమాంజలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకి అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం యొక్క మద్దతు ద్వారా అంటే ఏ గ్రేడ్ రకానికి 2320 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2300 రూపాయలు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాలకి మద్దతు ధరతో పాటు 500 బోనస్ కూడా కల్పించడం జరుగుతుంది. రైతులందరూ వారి యొక్క ధాన్యాన్ని ఈ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం యొక్క మద్దతు ధర పొందాలని మేము కోరుతా ఉన్నాం. దీంట్లో రైతులు వారు ఏదైతే ధాన్యం ఉందో దాన్ని 17లోపు తేమ శాతంతో కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. దాంతోపాటు పొట్టు, పొళ్ళు, తాళ్ళు లేకుండా ఈ గింజ ధాన్యాలు, మంచి నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినట్లయితే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి మద్దతు ధర లభిస్తుందని చెప్తూ, అదేవిధంగా రైతులు వారు ధాన్యం తూకం చేసే ముందే వాళ్ళకు సంబంధించిన ఆధార్ కార్డు కానీ, వాళ్ళ యొక్క పట్టా పాస్ పుస్తకము, వాళ్ళ యొక్క బ్యాంక్ పాస్ పుస్తకము, కౌలుదారు అయితే కౌలునామ పత్రము, వాళ్ళ ఫోన్ కూడా మనకు ఓపీఎంఎస్లో వాళ్ళకు ఓటీపీ వస్తుంది. కాబట్టి ఆ కొనుగోలుకు ముందే వాళ్ళు ఈ కొనుగోలు కేంద్రంలో ఈ పత్రాలన్నీ అందజేసినట్లయితే వాళ్ళకి 2 రోజుల్లోనే ఖాతాల్లో వాళ్ళకి డబ్బులు జమ జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ కొనుగోలు కేంద్రంలో పాల్గొన్న రైతులు తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. హెచ్సీయూలో 400 ఎకరాల భూములు ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం పట్ల నిరసన తెలిపారు. ఏబీవీపీ విద్యార్థి సంఘం పిలుపు మేరకు తెలంగాణ విశ్వవిద్యాలయంలో బంద్ పాటించి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మతో శవయాత్ర చేసి ర్యాలీ నిర్వహించారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం ముందు దిష్టిబొమ్మను విద్యార్థులు దగ్ధం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులతో చెలగట్టమాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. భావితరాలకు విద్యార్థి భవిష్యత్తును కాపాడేందుకు విశ్వవిద్యాలయాలకు సంబంధించిన భూములు పరిరక్షించాలని, తద్వారా ఉన్నత విద్య సంధించిన విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చెంది విద్యా వికాసం, పరిశోధన, శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములు యూనివర్సిటీకి దక్కేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలని హెచ్చరించారు. ఏబీవీపీ రాష్ట్ర జాతీయ కార్యవర్గ సభ్యుడు శివ, విశ్వవిద్యాలయం విద్యార్థులు అధ్యక్షులు సాయి. నమస్తే, నా పేరు గన్నార పండుచారి, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఏబీవీపీ. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ
ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులంతా కలిసి బంద్ ప్రకటించడం జరిగింది. కారణం ఏంటి అనంటే ఈరోజు దేశానికి వటవృక్షాలుగా ఉన్నటువంటి విద్యకు వటవృక్షాలుగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయ భూములపైన ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కన్నేయడము చాలా దురదృష్టకరమైన విషయము. మొన్నటికి మొన్న 100 ఎకరాలు తీసుకొని అది గడవక ముందే ఈరోజు 400 ఎకరాలని తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. ఎందుకు అనంటే ఎన్నో రీసెర్చ్లు జరుగుతాయి యూనివర్సిటీ కేంద్రంగా, ఎందరో మంది విద్యార్థులు డెవలప్ అవుతారు కాబట్టి ఈరోజు ఆ యూనివర్సిటీలో పైన కన్నేసి ఏదో రియల్ ఎస్టేట్ దందా నడిపించుకుందామని రేవంత్ రెడ్డి చూస్తా ఉన్నాడు. ఈ దొంగ బుద్ధులు మార్కో రేవంత్ రెడ్డి. ఇటు సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున తెలియజేస్తా ఉన్నాము, ఒకవేళ గనక హెచ్సియు భూములు. నమస్తే, నా పేరు సాయి కుమార్, తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి ఎలా ప్రవర్తిస్తున్నాడంటే దొంగలు కలిసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నట్టు ఈరోజు ఈ యొక్క హెచ్సిలో ఉన్న 400 ఎకరాల భూమిని కూడా లాక్కొని రియల్ ఎస్టేట్ దందాగా ప్రారంభించాల్సిందిగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈ యొక్క దీనికి పూనున్నాడు. అలాగే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దేనిపైన దృష్టి పెట్టాలంటే ఈ యొక్క విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం కావచ్చు, యూనివర్సిటీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఈ యూనివర్సిటీలో కావచ్చు ఆడిటోరియాలు లేవు, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏదైనా ప్లేస్మెంట్ ఇచ్చే ఈ యొక్క ప్రయత్నం చేయాలా. కానీ ఏదైతే ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీలో దేశ నలుమూలల నుంచి కూడా విద్యార్థులందరూ చదువుకోవడానికి వస్తారు, విదేశాల నుంచి కూడా అక్కడ చదువుకోవడానికి వస్తారు. ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి అధికారులు వచ్చిన తర్వాత ఏమన్నాడంటే ఈ యొక్క తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు శాతవారు యూనివర్సిటీలను కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చేస్తా, కాలిఫోర్ యూనివర్సిటీ చేస్తా అని చెప్పి ఒక పగడబాల్ మాటలు పలికాడు. కాబట్టి కానీ ఇప్పుడున్న యూనివర్సిటీలలో అయితే ఒక 400 ఎకరాల భూమిని కూడా ఒక ధ్వంసం చేసి దాని ఒక రియల్ ఎస్టేట్ దందాగా, అలాగే అక్కడ 400 ఎకరాల్లో జింకలు లేవు, ఏం లేవు, అక్కడ గుంట నక్కలని విద్యార్థులను ఒక మాట్లాడడం జరిగింది. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళు నైట్ 20-30 హెచ్సియు 400 ఎకరాల భూమికి సంబంధించిన ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బాన్స్వాడ సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. బాన్స్వాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ధర్నా చేపట్టారు. సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి ఆక్రమణ వల్ల యూనివర్సిటీ అభివృద్ధికి ఆటంకం కలగడంతో పాటు ప్రభుత్వం ఆక్రమించిన భూమిని తిరిగి యూనివర్సిటీ అధీనంలో ఉంచాలని తగిన విచారణ జరిపి త్వరితగతిన చర్యలు చేపట్టాలని కార్యాలయంలో డిఓ సువర్ణకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మోచి గణేష్, శివ సూరి, గాండ్ల కృష్ణ, అనిల్ జీవన్, సంజయ్ యాదవ్, శంకర్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. జీవన విధానంలో మనకు ఒకరోజు అన్నం లేకపోయినా నీళ్లు లేకపోయినా బ్రతకవచ్చు, కానీ గాలి ప్రకృతి వరంగా ఇచ్చిన గాలి లేకపోతే మాత్రం బతకలేము. అలాంటిది ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు ఈరోజు హెచ్సియు 400 ఎకరాలు దౌర్జన్యంగా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి దాదాపు 30,000 కోట్లకు వాళ్ళు వేలం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే క్రమంలో హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన స్థలాన్ని వాళ్ళు వాళ్ళ అక్రమాలతో హఠావుటిన దాదాపుగా 100 బుల్డోజర్లతో అక్కడ అరణ్యమని చూడకుండా అక్కడ ఎంతో పక్షులు, జింకలు మనం రోజు చూస్తూనే ఉన్నాము, విలవిలలాడుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇంత కనికరం కూడా లేకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ హుటాహుటిన చెట్లను నరికివేయడం జరుగుతుంది. అదే మా కేసీఆర్ గారి పాలనలో గ్రీన్ ఛాలెంజ్ అనుకుంటూ ప్రతి పల్లెటూరులో ప్రకృతి వనాలను పెట్టించినాము. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో గుట్టలను తొవ్వేసుకుంటూ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చూస్తుంది. ఇలాగే మనం గుట్టని నరుక్కుంటా పోతే రాబోయే కాలంలో ఒక ఢిల్లీలాగా మనం ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని మన జీవనశైలి గడపాల్సి వస్తుంది. ఇలా ఎన్ని రోజులు ఈ కాంగ్రెస్ పాలన అరాచకాలను మనం చూద్దాం. ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. మీరు గనక ఈ 400 ఎకరాలు యూనివర్సిటీ విద్యార్థులకు అప్పగించకపోతే మా బాన్స్వాడ నియోజకవర్గం పక్షాన, మా బీఆర్ఎస్ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాము. మా బీఆర్ఎస్ పార్టీ ఆ యూనివర్సిటీ విద్యార్థులకు మా కేటీఆర్ గారు మాట ఇచ్చారు, మేము అండదండగా ఉంటామని. మా బాన్స్వాడ బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మేము ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. వాళ్ళ యూనివర్సిటీ విద్యార్థుల 1 ఇంచు స్థలం కూడా పోవడానికి మేము సహించము. వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళది ఎంతైతే ఉందో అంతా మీరు నిబంధనల ప్రకారంగా పనిచేయండి. 6 కాలం కష్టపడి పండించిన వరిధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి సరైన మద్దతు ధర పొందాలని ఎడపల్లి తహసీల్దార్ సొసైటీ చైర్మన్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ప్రారంభించిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి లబ్ధి పొందాలని ఎడపల్లి తహసీల్దార్ ధన్వాల్ జాన్కంపేట్ సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ అన్నారు. బుధవారం జాన్కంపేట్ సొసైటీ ఆవరణంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు కష్టోర్చి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరతో పాటు బోనస్ ను సైతం పొందాలని అన్నారు. ప్రస్తుతం ఏ గ్రేడ్ వరి ధాన్యానికి గాను 2,320 రూపాయలు, బి గ్రేడ్ వరి ధాన్యానికి 2,300 రూపాయలు అందించడం జరుగుతుందని అన్నారు. రైతులు ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలకు లోబడి వరి ధాన్యాన్ని ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, ఈ విషయంలో రైతులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా తమ ధాన్యాన్ని విక్రయించే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ నూర్పిడి చేసిన వరి ధాన్యాన్ని అకాల వర్షాల నుండి కాపాడుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సిద్దిరామేశ్వర్, సొసైటీ కార్యదర్శి గంగారెడ్డి, సొసైటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. పిఎస్సిఎస్ సొసైటీ ఆధ్వర్యంలో రబీ సీజన్కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎడపల్లి మండలం ఎంఆర్ఓ గారు, అట్లాగే ఆర్ఐ గారు, అదేవిధంగా ఎడపల్లి మండలం అగ్రికల్చర్ ఆఫీసరు ఏఓ గారు సిద్దిరామేశ్వర్ సారు, ఆ పద్ధతిలో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిని ముఖ్యంగా రైతులందరూ కూడా గమనించాలా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా యాసంగి పంటకు సంబంధించినటువంటి ఈ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అమ్మినటువంటి రైతులకు సన్న రకానికి కూడా అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. అట్లా ఏ గ్రేడ్ ధాన్యానికి 23.20, అట్లాగే బి గ్రేడ్ ధాన్యానికి 2300 చొప్పున మద్దతు ధరను ప్రకటించింది. కాబట్టి రైతులందరూ కూడా ఎవరు కూడా బయట వ్యక్తులకు, దళారులకు ధాన్యాన్ని అమ్ముకొని నష్టపోకుండా ఖచ్చితంగా ప్రభుత్వం నుండి ఈరోజు ప్రారంభించినటువంటి సొసైటీల తరఫున కానీ ఈ కేంద్రాల్లో వరి ధాన్యాన్ని అమ్ముకొని రైతులు మద్దతు ధరను పొందాలని చెప్పేసి, తద్వారా రైతులు లాభపడాలి, సొసైటీ కూడా లాభం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతులందరూ కూడా మేము కోరుతున్నాం. కాబట్టి రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సాఫీగా జరగడానికి రైతులందరూ కూడా తమ సహకారాన్ని అందించాలని ఈరోజు ఈ సందర్భంగా మా సొసైటీ తరఫున, పాలకవర్గం తరఫున రైతులందరూ కూడా రైతుల బోనస్ విషయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లులకు యాసంగిలో రైతులు పండించిన ధాన్యం అలాట్మెంట్ ఇవ్వొద్దని సిపిఐ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుబాస్ రాములు డిమాండ్ చేశారు. రైతుల బోనస్ డబ్బులు పక్కదారి పట్టించిన సొసైటీ చైర్మన్ ను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోటగిరి సొసైటీ మందరు సిపిఐ రైతుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా దుబాస్ రాములు మాట్లాడుతూ రైతుల పేరిట బోనస్ డబ్బులు బోగస్ రైతులకు అందించి 50 లక్షలు స్వాహా చేశారని ఆరోపించారు. దీనికి సహకరించిన రైస్ మిల్లులపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని అన్నారు. రైతులకు వచ్చే బోనస్ విషయంలో అవినీతికి పాల్పడ్డ ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు విఠల్ గౌడ్, నల్ల గంగాధర్, బుడల రాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపీటీసీ సలీం, ఆనంద్, వాజిద్, రైతులు నర్సయ్య, శివరాజు, పాకాల సాయిలు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అవినీతిలో మీరు భాగస్వాములు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా సిపిఐ పార్టీ రైతులు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమని డిమాండ్ చేస్తా ఉన్నాం? విజిలెన్స్ శాఖ అధికారులతోటి కలెక్టర్ గారు స్పందించాలా, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ స్పందించాలా. ఏదైతే విజిలెన్స్ అధికారులతోటి విచారణ కమిటీ వేయండి. ఒక్క రోజులో 24 గంటలు అవినీతి మొత్తం మేము చెప్తున్నాం. ఆల్రెడీ 618 మంది రైతులు, అంటే ఒక్కొక్క రైతు రెండు శివార్లలో 2 చోట్ల 3 చోట్ల ఖాతాలు చేసిన పరిస్థితి ఉంది. 618 మందిలో దాదాపుగా నిజమైన రైతులు, కౌలు చేసేవాళ్ళు, పట్టాదారులు ఒక 600 మంది, 604 మంది కరెక్ట్ గా ఉన్నారు. మిగతా 12 నుంచి 16 మంది బోగస్ రైతులు, బయట అమ్ముకున్న వాళ్ళ పేరు మీద దగా చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఈ డబ్బులన్నీ రికవర్ చేయాలని చెప్తూ సొసైటీ చైర్మన్ ని సస్పెండ్ చేయాలా, క్రిమినల్ కేసు చేయాలా, అరెస్ట్ చేయాలా. వీరితో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే పాల్పడ్డారో అక్రమాలకు వీరిపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలా, అరెస్ట్ చేయాలా, డబ్బులు రికవర్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే కాకుండా దీంట్లో ఏదైతే సొసైటీ చైర్మన్ గాని, సొసైటీ కార్యదర్శి గాని, రైస్ మిల్లు ఇండస్ట్రీ సంబంధించిన యజమానులు గాని, దాంతో పాటు ఆ రోజు
కొనుగోలు కేంద్రంగా ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తులు అయితే ట్యాబ్ ఎంట్రీ ఆపరేటర్లు వీళ్ళందరి పైన సిబ్బంది పైన విచారణ చేయాలని చెప్పేస్తే పూర్తి స్థాయిలో బయటకు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనిపైన పూర్తి విచారణ చేయకపోతే రానున్న కాలంలో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. మన కోటగిరి గ్రామాలతో పాటు శివారు గ్రామాల్లో ఉన్నటువంటి రైస్ మిల్లు ఇండస్ట్రీ యజమానులు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమాలన్నీ అక్కడి నుంచే జరిగినాయి. ఏదైతే ట్రక్ షీట్ తోటి జరిగిన పరిస్థితి ఉంది. ఈ బియ్యం కూడా వాస్తవాలు ఏం చేస్తున్నారు, సీఎంఆర్ కింద ఉపయోగించుకున్న పరిస్థితి ఉంది. అక్రమార్కులు తీసుకున్నటువంటి డబ్బులు ఎగ్గొట్టేషన్లు, బోనస్ పైసలు రైతులు ఎగ్గొట్టేషన్లు, 300 రూపాయలు రైస్ మిల్లర్ ఎగ్గొట్టేషన్లు. ఈ నెల 6 నుండి 14 వరకు జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో జరిగే సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ ని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి కె రమేష్ కోరారు. ఆర్థిక సామాజిక పోరాటాలే సిఐటియుకి నిజమైన బలం అన్నారు. సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కుర్రపాటి రమేష్ హాజరై మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేని కుల వ్యవస్థ మన దేశంలోనే ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో పురోభివృద్ధి సాధించినప్పటికీ సాటి మనిషిని మనిషిలాగా చూడలేని దుర్మార్గపు స్థితి నేటికి కొనసాగడం అమానుషమన్నారు. కులం, మతం, ప్రాంతం, లింగభేదం లాంటి సామాజిక రుగ్మతలు మన దేశంలో ప్రజల్ని, కార్మిక వర్గాన్ని ఐక్యం కానివ్వకుండా దారికడ్డంగా ముళ్ల కంచెలా ఉన్నాయన్నారు. దోపిడీ వర్గాల ప్రయోజనాల కోసం పాలక వర్గాలు కార్మిక వర్గంలో సున్నితమైన ఈ అంశాలను ముందుకు తెస్తున్నారు. దాంతో కార్మిక వర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేసి దోపిడీ వర్గాలు తమ ప్రయోజనాలను కాపాడుకుంటున్నాయన్నారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ మాట్లాడుతూ జిల్లాలో నేటికి ఇంకా అక్కడక్కడ పరిశ్రమల్లో, విద్యాలయాల్లో, పని ప్రదేశాల్లో చాప కింద నీరులా కుల వివక్ష కొనసాగుతోంది. దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీ ఉద్యోగులు వివక్ష దాడులకు గురవుతూనే ఉన్నారు. సమాజంలో ఉన్న వివక్ష, సహచర ఉద్యోగులు, కార్మికులు పాటిస్తున్న వివక్ష, ఈ రెండింటినీ వారు అనుభవించాల్సి వస్తోంది. ప్రమోషన్లలో, రిజర్వేషన్ల అమలులో జరుగుతున్న లోపం వల్ల పదోన్నతులు దక్కడం లేదు. దళిత ఉద్యోగులేడలా రిజర్వేషన్ కేటగిరీ అంటూ చిన్నచూపు చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఈవీఎల్ నారాయణ, జంగం గంగాధర్, నన్నేసాబ్, మోహన్, జిల్లా సహాయ కార్యదర్శి చంద్రకళ, జిల్లా నాయకులు సుకన్య, రమేష్, రాజేశ్వరి, పసియోద్దీన్, చిన్నలాలు, గంగాధర్, మురళి, నరేష్, గణేష్, కార్తీక్, సందీప్, గోదావరి, లక్ష్మి, హరీష్ శంకర్, సుమలత, శేఖర్, జాకిర్, ఇమాం, అబ్దుల్, కేదారమ్మ, సీను, బుచ్చన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గడపాలి అని 8 గంటల పని విధానం కార్మిక వర్గం తెచ్చుకుంది. అధిక పని గంటలు, ఆ రోజు అధిక పని గంటలు చేయించుకుంటే కార్మిక వర్గానికి నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అధిక పని గంటలకు కూడా సరైనటువంటి వేతనాలు ఇవ్వనటువంటి ఆ రోజుల్లో 8 గంటల పని విధానానికి పోరాడి ఎంతో మంది కార్మిక వర్గం పోరాడి 8 గంటల పని విధానం తీసుకొచ్చింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి లేబర్ కోడ్ వల్ల జరిగేది ఏమిటి? మనకి ఈరోజు 8 గంటల పని విధానం కేంద్ర ప్రభుత్వం తీసేసింది. ఎన్ని గంటలైనా యాజమాన్యం పని చేయించుకోవచ్చు, అంతే తప్ప నువ్వు కనీస వేతనాలు, అధిక పని గంటలు పనిచేస్తే అధిక వేతనాలు ఇచ్చేటటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి లేబర్. హెచ్యూసీ విద్యార్థుల మరియు సిపిఎం కార్యకర్తల అక్రమ అరెస్టుకు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. జిల్లా కేంద్రంలో బస్టాండ్ వద్ద సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ రమేష్ బాబు మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తమ పరిధిలోని 400 ఎకరాల భూములను ప్రభుత్వం అమ్మకం జరపకూడదని గత 4 రోజులుగా నిరసన తెలియజేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి ఆడపిల్లలను కూడా చూడకుండా గొడ్లను ఈడ్చినట్టు ఈడ్చి పడేస్తూ అక్రమంగా అరెస్టులు చేస్తూ పోలీస్ స్టేషన్లో నిర్బంధాలను ఉపయోగిస్తున్నారు. అక్రమంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి కార్యకర్తలపైన అటెంప్ట్ మర్డర్ కేసును ప్రయోగించి జైలు పాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకటరాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు జంగం గంగాధర్, విఘ్నేష్, నగర నాయకులు కటారి రాములు, దినేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా గత 3-4 రోజులుగా హైదరాబాద్ యూనివర్సిటీ హెచ్సియుకు సంబంధించినటువంటి భూములు ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల కబంధ హస్తాల నుంచి కాపాడడం అనే పేరుతోటి వాటిని అమ్మకం జరిపి ఈరోజు ఖజానా నింపుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈ భూముల్ని హైదరాబాద్ యూనివర్సిటీకే కేటాయించాలని, విద్యార్థుల యొక్క ప్రయోగాలకి
విద్యార్థుల సంక్షేమానికి ఈ భూములు ఉపయోగపడాలని గతంలో ఏదైతే 2000 ఎకరాల పైగా ఈ భూములు కేటాయించిందో వాటిని గత ప్రభుత్వాలు క్రమక్రమంగా ఇతరులకు అప్పజెప్పి ఈరోజు కుదించడం జరుగుతూ ఉన్నది. ఇట్లాంటి భూముల్ని కాపాడాలని ఈరోజు ఆ 400 ఎకరాల భూముల్ని అమ్మకం జరపొద్దని హెచ్సియుకు సంబంధించినటువంటి విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఆడపిల్లలని కూడా చూడకుండా ఓట్లను ఈడ్చినట్టు ఈడ్చి పడేస్తూ అక్రమంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడి పైన ఇతర విద్యార్థి పైన ఈరోజు అటెంప్ట్ మర్డర్ కేసును బనాయించి విద్యార్థుల్ని భయభ్రాంతులకు చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ నిన్న ఏదైతే హెచ్సియు గేట్ ముందు సిపిఎం పార్టీ తమ నిరసనను వెలుబుచ్చడానికి వెళ్తూ ఉంటే సిపిఎం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్బంధించారు. ఇది సరైనది కాదు. ఒకవైపు ప్రజాపాలన పేరు చెప్తూ రెండో వైపు నిరంకుశ విధానం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాదయాత్రగా వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. బీజేపీ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మత రాజకీయాలు ప్రోత్సహిస్తోందని వారు ఆరోపించారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండలంలో బుధవారం కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2వ తేదీ నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు కొనసాగే పాదయాత్రలో భాగంగా మండలంలోని 17 గ్రామాలలో కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటా ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. పాదయాత్రలో భాగంగా బుధవారం మండలంలోని నెహ్రూ నగర్, జానకంపేట గ్రామాలలో కార్యక్రమం కొనసాగింది. 2 గ్రామాలలో ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్టీ అధ్యక్షులు యాదగిరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, నెహ్రూ నగర్ తాజా మాజీ సర్పంచ్ అమనుల్లా షరీఫ్లు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు రాష్ట్రంలో మత కల్లోహాలు సృష్టించే విధంగా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతిని కాంక్షిస్తూ అనేక పథకాలను రూపొందించిందని అన్నారు. ఈ నెల 8వ తేదీ వరకు కార్యక్రమం కొనసాగుతుందని మండల అధ్యక్షులు స్పష్టం చేశారు. గురువారం మండలంలోని బాపునగర్, ఎంఎస్సీ ఫారం, జైతాపూర్, పోచారం గ్రామాలలో కొనసాగనుందని మండల అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఈరంటి లింగం, నాయకులు ఖాజా అయూబ్ ఖాన్, కిషోర్, తాహిర్, అశ్వక్, జయవర్ధన్ గౌడ్, జింక లింగం, ఎంబ మోహన్ తో పాటు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. और उसी सिलसिले में आज हमारे मंडल पार्टी प्रेसिडेंट नेहरू नगर फर्स्ट लगाए और ये जय बापू जय भीम जय संविधान आज हर रिजर्वेशन में आज कोई सरपंच, कोई एमपीडीसी, कोई वार्ड मेंबर जो बन रहा, तो जो संविधान जो बनाए अंबेडकर साहब, वो संविधान के तरफ से आज कई पोस्टों पे कई लोग हैं। मैं ये कहना चाहता हूँ, इन लोगों हालात क्या बना रहे बोले तो ये जो है मुस्लिम हिंदू को लड़ा के जो इन्हों आज राजनीति कर रहे, ये बीजेपी की राजनीति गलत है। जो हालात आज अपना बिल जो है सो हर वक्त बिल ला रहे, आज अमेंडमेंट बिल बोल के सुन रहे, ये तो सरासरी मुसलमानों पे, मुसलमानों के ज़मीन पे, वक्फ बोर्ड के ज़मीनों पे ये जुल्म है। हम इसको सख्त मजम्मत करते हैं और आज मैं ये कहना चाहता हूँ कि जय बापू जय भीम जय संविधान, अपना संविधान ख़त्म कर रहे हैं नो एससी एसटी इस माइनॉरिटी का, क्योंकि इन लोगों पोस्टों पे आ जा रहे हैं, इनको ऐसा चुभ रहा कि एक एससी पोस्ट पे आ रहा है, एक एससी आ रहा है, एक माइनॉरिटी आ रहा है, एसटी आ रहा। मैं ये कहना चाहता हूँ सारे एससी एसटी माइनॉरिटी सब मिलके आने वाले टाइम में ये बताएंगे अंबेडकर साहब का, और ये जो बापू जी जो अपने को मेहनत करे, ये टाइम में अब्दुल कलाम आज़ाद जो करे, ये जो इन लोग क्या कर रहे बोले तो ये नहीं है कुछ भी। संविधान हमेशा सिर्फ मोदी है बता रहे नो। मैं ये कहना चाहता हूँ अपने को आने वाले टाइम में कभी भी अपन ये करना है कि अपना संविधान अपने को बचा लेना है, आगे अपने बच्चों को बचाना है, तो अपन संविधान बचाना है। मैं इतना कहते हुए मैं सबको शुक्रिया कहता हूँ। हमारे इंचार्ज यादगिरी साहब, सोरे हमारे मेरे साथी अयूब साहब, सोरे खाजा साहब, लिंगम साहब, हमारे मंडल पार्टी प्रेसिडेंट साहब, उप सरपंच साहब, मेरे साथी, मेरे गांव के, मेरे सबको मैं सलाम नमस्ते कहते हुए मेरी इस तकरीर खत्म करता हूँ। नमस्ते, अस्सलाम। ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని జిరాయత్ నగర్ లో హనుమాన్ మందిర కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్లు హాజరయ్యారు.
ఆలయ కమిటీ అధ్యక్షుడు విఠోబా శేఖర్, కార్యదర్శి శేఖర్ మాట్లాడుతూ అందరూ సహకారంతో కాలనీలో ఈ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించుకున్నామన్నారు. తాజా మాజీ కౌన్సిలర్లు సంగీతం, గంగమోహన్, చక్రు తదితరులు ఉన్నారు. మొదటిగా మీడియా మిత్రులకు మరియు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయన్న గారికి, అలాగే ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి రాజశేఖర్ గారికి మరియు మా హనుమాన్ మందిర కమిటీ పెద్దలకు అందరికి కూడా మొదలుగా ఈరోజు శుభదినం. మా కమ్యూనిటీ హాల్ని మేము ప్రారంభం చేసుకున్నామంటేనే శుభదినం అన్నట్టు. దీనికి ఒక 8 సంవత్సరాల నుంచి మాకు కొద్దిగా గవర్నమెంట్ ఫండ్తో పాటు వివిధ రకాలుగా మా సభ్యులు మరియు ఇక్కడ ఎవరెవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ దగ్గర మేము చందా రూపం కూడా మాకు వాళ్ళంతా సహాయ సహకారం చేసి ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్ మేము నిర్మాణం చేసుకొని ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని పెట్టుకున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అలాగే మాకు వెన్నంటి ఉండి మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి నిరంతరంగా 3 పర్యాయాలుగా గెలిచి 3 పర్యాయాల్లో మాకు నిధులు ఇప్పించి మాకు ఆయన ఏదైతే మాకు సహాయ సహకారాలు ఇస్తారో ముఖ్యంగా కాంగ్రెస్ సంగీత శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు ఇలాగే మాకు రాబోయే కాలానికి మా పైన కూడా మేము షెడ్ వేసుకుని ఒక మ్యారేజ్ పార్టీ చేద్దామని చెప్పేసి అనుకున్న సందర్భంగా దానికి ఇందాకే నా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయన్న గారు రాబోయే ఫండ్లో 10 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇప్పిస్తానని చెప్పేసి మాట ఇచ్చి కూడా పోయినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి రాజశేఖర్ గారు కూడా వివిధ రకాల ఎలాంటి స్వార్థం లేకుండా ఈ టెంపుల్కు మేము ఇక్కడే పెరిగాము చిన్ననాటి నుంచి. ఈరోజు మా ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఇద్దరు వినయ్ రెడ్డి గారు కానీ మరియు ఇరావతి రాజశేఖర్ కానీ మా గల్లీకి సుపరిచితులు. వారు ఇక్కడే పెరిగారు, ఇక్కడే స్టడీ అయ్యాలి, అంతా ఇక్కడ జరిగింది కాబట్టి వాళ్ళ బాల్యం జీవితం మొత్తం ఇక్కడ జరిగింది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఎంత చేసినా తక్కువే అని నేను అనుకుంటున్నా. అలాగే వాళ్ళు కూడా అదే భావనతో నుండి మాకు రాబోయే కాలానికి మంచి ఫండ్ కూడా సమకూర్చి మాకు వెన్నంటి ఉంటారని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్. జై హనుమాన్, జై శ్రీరామ్. ఇది ఎంతో పురాతనమైన మందిరం. సరే, మందిరం ఉండడం ఒక ఎత్తు అయితే ఆ మందిరం నడవాలన్నా, ఆ మందిర అభివృద్ధి జరగాలన్నా దానికి ఒక ఇన్కమ్ కావాలనే ఉద్దేశంతో మందిరంకు, అలాగే ఈ కాలనీ వాసులకు కూడా ఒక మంచి కమ్యూనిటీ హాల్ కావాలనే ఒక ముఖ్య ఉద్దేశం, ఈ 2 ఉద్దేశాలతోని ఇక్కడ ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా స్థానిక కౌన్సిలర్ అయినటువంటి సంగీత శ్రీనివాస్ గారు మాకు ఏ పార్టీలో ఉన్నా అడిగిన వెంటనే గవర్నమెంట్ నుంచి నిధులు ఇప్పిస్తూ ఇవాళ ఈ స్థాయికి తీసుకురావడానికి ముఖ్య కారకులు వాళ్ళే. అలాగే ఈనాటి ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా జరుపుకోవడానికి దాతలు, మా పెద్దలు, కమిటీ పెద్దలు, మా కమిటీ అందరం ఎంతో నిరంతరం కృషి చేసి ఇవాళ ఎంతో బ్రహ్మాండమైన ఈ కార్యక్రమానికి మన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన వినయ్ రెడ్డి గారు మరియు ఈఆర్ ఫౌండేషన్ రాజశేఖర్ గారు ఇక్కడికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వాళ్ళు ఈ గల్లీ వాసులే, ఇక్కడే పెరిగారు, ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా సరే మేము కూడా ఖచ్చితంగా ఇంకా పైన కళ్యాణ మండపంగా దీన్ని తీర్చిదిద్దడం కొరకు నేను ఇప్పుడు మీకు ఒక 10 లక్షల రూపాయల మీకు నిధులు మంజూరు చేయబడుతుందని వినయ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే మా మిత్రులు రాజశేఖర్ గారు కూడా నేను ఇతోధికంగా నా ఫౌండేషన్ నుంచి నేను కూడా ఇంతకుముందు కూడా చేశారు, ఇప్పుడు కూడా ఎప్పుడైనా మీ వెన్నంటి ఉండి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ఎర్గట్ల మండలంలో తాళ్లరాంపూర్, గుమ్మిర్యాల్, దోమచంద్ గ్రామాలలో బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని ప్రమాణం చేశారు. ఎర్గట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాతలను అవమానిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చారని, వారి ఆదేశాల అనుసారం ప్రతి గ్రామాన ప్రజలను సంఘటిత చేస్తూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి జరిపారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నివాళులు అర్పించారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు మందుల బాలు అధ్యక్షతన ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యామద్రి భాస్కర్,
ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మందుల బాలు, యామద్రి భాస్కర్, మాజీ కౌన్సిలర్ రంగన్న మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 315వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. పాపన్నగౌడ్ మొట్టమొదటి బహుజన వీరుడు, బహుజన చక్రవర్తి, బహుజన నాయకుడు. ఆయన్ని సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్. గోల్కొండ కుతుబ్ షాహీ రాజవంశం నియంత్రణలోకి వచ్చింది. వారు పాలించడానికి చాలా తేలికైన ప్రాంతాన్ని వారసత్వంగా పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆకుల సీను, పాన్సీను, విజయ్, ఆనంద్, షికారి శ్రీనివాస్, రాజేశ్వర్, గూగుల తిరుపతి నాయక్, వంగ వివేక్, బాండ్లపల్లి నర్సారెడ్డి, చిన్రెడ్డి, పసుపుల్ల సాయి, ఉదయ్ గౌడ్, కలికోట ప్రశాంత్, గోపి కుమార్, నవీన్, మధు, అల్జాపూర్ రాజేష్, శ్రీను, శ్రీకాంత్, శేషగిరి లింగం, రాజరవింద్, సతీష్ మరియు తదితరులు పాల్గొన్నారు. పట్టణ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి 315వ వర్ధంతి ఘనంగా చేసుకోవడం జరిగింది. ఆనాడు పాపన్న గారు మన బీసీల కోసం, కింది స్థాయి కులాల కోసం అనేక సార్లు కొట్లాడి 12 మంది ఉన్న సైన్యాన్ని 12,000 చేసుకొని ఆ రోజు గోల్కొండ కోటని, అక్కడ వాళ్ళ ఉన్న రాజును ఎదిరించి గోల్కొండ కోటని పరిపాలించిన చరిత్ర మన బీసీ ముద్దుబిడ్డ సర్వాయి సర్దార్ పాపన్నగౌడ్ గారు. అనేక తిరుగుబాటుదారులని వ్యతిరేకించి పోరాడిండు. ఆయన స్ఫూర్తితో మనం అందరం యావత్ కింది స్థాయి కులాలు, బీసీలు, ఎస్సీలు, కింది స్థాయి అందరూ కూడా కలిసికట్టిగా ఆయన బాట నడవాలని మీ అందరు కూడా ప్రెస్ ముఖంగా చెప్పడం జరుగుతుంది. భారత్ మాతాకి ఈరోజు ఆర్మూర్ పట్టణ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సర్దార్ పాపన్న గౌడ్ గారి వర్ధంతి వేడుకలో పాల్గొన్నటువంటి ఆర్మూర్ పట్టణ కార్యకర్తలకు, నాయకులకు, మరి ఇక్కడ వచ్చిన పుర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈరోజు మరి మనం పాపన్న గారిని గుర్తు చేసుకొని తప్పని రోజు, ఎందుకంటే వారు మన కోసం ఎన్నో త్యాగాలు, మరి ఎన్నో పోరాటాలు, మరి ఎందరితో కొట్లాడి మరి ఒక స్వాతంత్రంలో భాగంగా మరి ఆ రోజు మరి నిరంకుశ పాలన చేస్తున్నటువంటి రజాకారుల పైన మనపై రుద్దినటువంటి ట్యాక్సులను ఆ కాలంలో ఆ చిన్నతనంలోనే మరి పెద్ద ఎత్తున వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి మరి పాపన్న గౌడ్ గారని ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోక తప్పదు. కాబట్టి వారి ఆత్మ శాంతి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా విధులు నిర్వహించినప్పుడే ఆ ఉద్యోగికి మంచి గుర్తింపు లభిస్తుందని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ లో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కమిషనర్ గంగిశెట్టి రాజేంద్ర కుమార్, నూడా చీఫ్ ప్లానింగ్ అధికారి పాలకుర్తి శ్యామ్ కుమార్లు పదవి విరమణ పొందారు. అన్ని శాఖల కంటే మున్సిపల్ శాఖ అత్యంత ప్రాధాన్యత శాఖ అని నూడా చైర్మన్ కేశవేణు అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పదవి విరమణ పొందిన డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్, చీఫ్ ప్లానింగ్ అధికారి పాలకుర్తి శ్యామ్ పదవి విరమణ సన్మాన కార్యక్రమం స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పదవి విరమణ పొందిన ఉద్యోగులను సన్మానించారు. కుటుంబ సభ్యులతో పాటు కార్పొరేషన్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కమిషనర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ ఎంతో అనుభవం కలిగిన ఉద్యోగులైన వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. జనవరి నుండి విరామం లేకుండా ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాలలో భాగస్వాములు అయ్యారని పేర్కొన్నారు. వీరి శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని కమిషనర్ ఆకాంక్షించారు. వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉంటారంటే వాళ్ళకు చిన్న ఇష్యూ ఏదైనా జరిగితే ఇమీడియట్గా ఎస్కలేట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని అప్పటికప్పుడు దాన్ని అడ్రస్ చేస్తూ ఉండేవాళ్ళు. సో జిహెచ్ఎంసీ లాంటి అటువంటి ఏరియాలో పనిచేయడము రాజేంద్ర కుమార్ గారికి, తర్వాత వారు ఎక్కడైతే జర్నీ స్టార్ట్ చేసిరో అక్కడి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఈరోజు డిప్యూటీ కమిషనర్ గారు రిటైర్ కావడం జరిగింది. సో బోత్ శ్యామ్ కుమార్ గారు, అంటే శ్యామ్ కుమార్ గారు సిమిలర్లీ తను కూడా 39 సంవత్సరాల సర్వీస్ రెండర్ చేయడం జరిగింది ఈ డిపార్ట్మెంట్లో టౌన్ ప్లానింగ్ సంబంధించి. మరి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ అందరికీ మనకు తెలుసు. అర్బనైజేషన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నటువంటి టౌన్ ప్లానింగ్ను ఒక సిస్టమేటిక్గా తీసుకురావడము అనేది అంత ఈజీ టాస్క్ కాదు నిజానికి కూడా. ఎందుకంటే మనకున్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంత్ కానీ చాలా తక్కువ ఉంటుంది. బట్ వేరే అక్కడ ఫీల్డ్కి వచ్చే వరకు మాత్రం చాలా డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. ఈ ఛాలెంజెస్ అన్నింటినీ ఎప్పటికప్పుడు ఓవర్కమ్ చేసుకుంటూ ఒక టౌన్ ప్లానింగ్ అంటేనే మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే టౌన్ ప్లానింగ్లో మీరు అందరూ కూడా చాలా కాలం పనిచేస్తున్న వాళ్ళు కానీ చూస్తున్న వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. అంటే టౌన్ ప్లానింగ్ సెక్షన్ అనేది లేకుంటే డెఫినెట్గా సిటీస్ విల్ బీ వేర్ విత్ ద స్క్వాలిడ్ లుక్. సో ఈ స్క్వాలిడ్ లుక్ లేకుండా ఒక అందమైన సిటీగా రూపుదిద్దడంలో వారి యొక్క కృషి చాలా ఉంది.
టౌన్ ప్లానింగ్ సంబంధించి ఈరోజు తను డీసీపీగా, తర్వాత యాజ్ వెల్ యాజ్ తను నూడాకు సంబంధించిన చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, నేను నూడాకు వైస్ చైర్మన్ కాబట్టి మాస్టర్ ప్లాన్లో తన యొక్క కృషి ఎంత ఉందనేది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నూడా మాస్టర్ ప్లాన్ మీద కూడా నేను కలెక్టర్ గారు శ్యామ్ కుమార్ గారు ఆల్మోస్ట్ ఒక 3 days స్పెండ్ చేయడం జరిగింది దాని మీద. సో చాలా డెప్త్ నాలెడ్జ్ ఉంది తనకు, అంటే ఇక్కడ ఇప్పుడు నిజామాబాద్కు సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ మీద పూర్తి అవగాహన ఉంది. సో దానికి సంబంధించి కూడా చాలా 3 రోజులు మేము వర్కౌట్ చేయడం జరిగింది, నేను కలెక్టర్ గారు అలాగే శ్యామ్ కుమార్ గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సన్న బియ్యం పంపిణీ సాఫీగా జరగాలి, రేషన్ షాప్ లో బియ్యం పంపిణీ చేసిన కలెక్టర్. దర్పల్లిలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. 12 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజలు. భిన్నత్వం ఏకత్వం కలిగిన ప్రాంతం. హనుమాన్ మాలధారణ స్వాములకు భిక్ష ఏర్పాటు చేసిన మైనార్టీలు. నూతన మండలాల్లో కార్యాలయాల నిర్మాణం. ఆలూరులో ఎంపీడీఓ భవనాన్ని ప్రారంభించిన ఆర్మూరు శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి. సర్దార్ సర్వాయి పాపన్న సేవలు మరువలేనివి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన పలు పార్టీల నాయకులు, అధికారులు, కుల సంఘాల నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.